ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. హెచ్ఎల్ నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అనక నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు పోటీ చేయనున్నారు. ఇక కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న, జమలమడుగు నుంచి సి ఆదినారాయణరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఆదోని అసెంబ్లీ నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్ బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ఈ లిస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా కొద్దిసేపటి క్రితమే అధిష్టానం ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత అటు ఎన్డీఏ భాగంలో అయిన తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం లిస్టు బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను కూడా సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత కొద్దిసేపు క్రితమే ప్రకటించడం జరిగింది. ఇందులో కొంత సీనియర్లకి అవకాశం లేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే 10 పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా ఎక్స్ట్రా నుంచి ఎన్ ఈశ్వరరావుని ప్రకటించింది. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుని ప్రకటించడం జరిగింది. అక్కడ విశాఖకు సంబంధించి దక్షిణంలో జనసేన పోటీ చేస్తుంది కాబట్టి విశాఖ నార్త్ నుంచి కూడా విష్ణుకుమార్ రాజుని ప్రకటించింది. ఇక అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణరాజు, కైకలూరు నుంచి మాజీ మంత్రి, గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావు ప్రకటించింది. ఇక విజయవాడకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘ కసరత్తు జరిగిందని చెప్పుకోవచ్చు. విజయవాడ వెస్ట్ కు సంబంధించి మొదటి నుంచి కూడా జనసేనకి ఈ సీటు కేటాయిస్తారు అనుకున్నప్పటికీ కూడా కొంత అక్కడ జనసేన అభ్యర్థి పోతిని మహేష్ కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో విజయవాడ వెస్ట్ జనసేనకి వస్తుందని కూడా ఆయన కొంతకాలంగా కూడా జనసేన పార్టీని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కొన్ని త్యాగాలకి సిద్ధం కావాలి తప్పదంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడ వెస్ట్ సీట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరిని కూడా ప్రకటించడం జరిగింది. ఇక బద్వేల్ నుంచి బొజ్జ రోషన్ అని, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డిని కూడా ప్రకటించడం జరిగింది. ఆదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ని కూడా ప్రకటించింది. అయితే కొంత బీజేపీకి సంబంధించి టికెట్ల విషయంలో కూడా కొంత సుదీర్ఘ కసరత్తు జరిగిందని చెప్పుకోవచ్చు. సీనియర్లుగా ఉన్న నేతలకు కొంతమందికి టికెట్లు ఆశించినప్పటికీ వాళ్ళకి అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా చోటు దక్కని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కొంతకాలంగా కూడా బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు విషయంలో కూడా కొంత ఆసక్తి పరిణామాలు జరిగినాయి. ఆయన గతంలోనే రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించినప్పుడు కూడా అక్కడ పురంధేశ్వరికి ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆయన అసెంబ్లీ బరిలో అయినా దించుతారు అనుకున్నప్పుడు కూడా అసెంబ్లీ బరిలో కూడా ఆయనకి టికెట్ రాలేదని చెప్పుకోవచ్చు. ఇక సీనియర్ నేతగా ఉండి వైజాగ్ ఎంపీగా కూడా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కూడా డీజీఎల్ నరసింహారావు అయితే ఉన్నారో ఆయనకి కూడా టికెట్ అయితే రాలేదు. ఇక విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఈసారి అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ లిస్ట్ లో కూడా టికెట్ కేటాయించలేదు. కొంత సీనియర్లకి సంబంధించి టికెట్లు ఆశించినప్పటికీ కూడా వాళ్ళకి పొత్తులో భాగంగా కొన్ని టికెట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇప్పటికే అటు 6 ఎంపీ సీట్లకు కూడా బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగతా 10 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులని కొద్దిసేపు క్రితమే బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పూర్తిగా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థుల లిస్ట్ అనేది అన్ని పార్టీలకు సంబంధించి ఫైనల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక 5 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి టీడీపీ, అలాగే 3 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ, అలాగే కొన్ని పార్లమెంట్ స్థానాలు అటు 4 పార్లమెంట్ స్థానాలు టీడీపీ, ఇక 2 పార్లమెంట్ స్థానాలు 1 పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి 1-2 రోజుల్లో అన్ని అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 30 తారీఖు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఈ లోపే ఇటు బీజేపీ ప్రకటించింది కాబట్టి ఆల్రెడీ ఇక జనసేనకు సంబంధించి కూడా మిగిలిన స్థానాలు ప్రకటించిన తర్వాత 30 తారీఖు నుంచి 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసి కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. శివ. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎడ్చర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు పోటీ చేయనున్నారు. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న, జమలమడుగు నుంచి సి ఆదినారాయణరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ఇక ఆదోని అసెంబ్లీ నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్ బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో ఒక రాయలసీమ నుంచి మాత్రమే దాదాపు 4 స్థానాలను బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో బద్వేల్, జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం, అంటే కడప జిల్లా నుంచి 2, అలాగే కర్నూలు నుంచి 1, అనంతపురం జిల్లా నుంచి 1, అంటే రాయలసీమలోనే 4 సీట్లు బీజేపీకి కేటాయించినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఉత్తరాంధ్ర అలాగే కోస్తాకు సంబంధించి మిగతా ఏదైతే 6 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. సో మొత్తానికి 10 మంది బీజేపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులను ప్రస్తుతానికి ఆ పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇందాక మీరు చెప్పినట్టు హెచ్ఆర్ల నుంచి ఈశ్వరరావు, అలాగే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుతో పాటు అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి కృష్ణరాజు, అలాగే కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, అలాగే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, అంటే ఈయన మొన్నటిదాకా మనకు ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆయన్ని విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరికి అక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఇక కడప జిల్లాలోని బద్వేల్ నుంచి బొజ్జ రోషన్, అలాగే జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఈయన వైసీపీలో ఉండే తర్వాత టీడీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి. టీడీపీలో ఆయన మంత్రి పదవిని కూడా అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగులో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఆదో నుంచి పివి పార్థసారథితో పాటు ధర్మవరం నుంచి వై సత్యకుమార్, ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సంబంధించినటువంటి వైసీగా పనిచేసినటువంటి సత్యకుమార్ ఉన్నారో, ఆయన ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో కావచ్చు, అంతేకాకుండా కేంద్రంలో అంటే ఏదైతే దేశ మొత్తం పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చూస్తూ వచ్చేటువంటి పరిస్థితి. సో కాబట్టి ధర్మవరం, అంటే అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వై సత్యకుమార్ కి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క జాబితా విడుదలవుతుంది. దాదాపుగా అన్ని స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా ఉమ్మడికి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది ప్రకటించాల్సి ఉంది. ఆ స్థానాల మీద ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.